హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడంటే ఎవడో. శరణమన్నయ్య విలయ తాండవానికి సుడి తిరుగుతున్నాడు దిల్లుమామయ్య. పిల్లి చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం అన్నట్టు అయిపోయింది. బాక్సాఫీస్ వద్ద శరణమన్నయ్య చెలరేగిపోతుంటే దిల్లుమామయ్య ఫేక్ పోస్టర్లతో కలకలం సృష్టిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆ సుడిగుండం సృష్టికర్త శంకరమన్నయ్య సైలెంట్గా ఒక బాంబు పేల్చాడు. తమిళ అర్థం కాదులే అనుకున్నాడో ఏమో. ఇంగే సినిమా తుస్ పడెంగే, నాకిల్ల సంబంధం ఇరిక్కే, ఇంద దిల్లు సార్వాడు మిస్టేక్ అని ఒక బాంబు పేల్చాడు. దిల్లు మామయ్యకి ఎంత తమిళ్ రాకుంటే ఏమి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోలేడా? 500 కోట్లు శంకరమన్నయ్య బూడిద పాలు చేసినప్పుడు కూడా ఇంత బాధపడి ఉన్నాడు. దాని అర్థం తెలిసి కుమిలిపోతుంటాడు. RRR మూవీతో భూగోళ స్టార్గా మారిపోయిన శరణమన్నయ్య గేమ్ చేంజర్ మూవీతో ఖగోళ స్టార్గా మారిపోయాడు. గతంలో ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించాడు. దెబ్బకి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, చివరికి డైరెక్టర్తో సహా అందరూ కొట్టుకుపోయారు ఆ సునామీలో. సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ ఆహాకారాలు చేసుకుంటూ పరిగెత్తారు. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ మెగా హీరోల సినిమాలకి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అందరి హీరోల ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఎవరిని వాళ్ళ సినిమాలకు వెళ్లకుండా చేసి చాలామందిని కాపాడుతున్నారు. తాత కట్టించిన చెరువని దూకుతామా అనేది మెగా ఫ్యాన్స్ వర్షన్. మెగా హీరోల ఈవెంట్లకి హాజరయ్యే మందిలో సగం మంది వాళ్ళ సినిమాలు చూసినా హిట్ అవుతాయి. కానీ ఆ దిశగా వీళ్ళు ప్రయత్నం చేయకపోవడానికి పాపకొట్టం సినిమానే ప్రధాన కారణం అంటారు మన టేడ్ పండితులు. సత్రంగూటికి సాయిబు పర్మిషన్ అన్నట్టు పైకి మాత్రం మా మెగాస్టార్ చెప్తే చాలు పరా పరా చింపుతామని చెప్తారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత విరిగేదానికంటే వంగేదే మేలన్నట్టు సినిమాకి వెళ్ళి లంగోటాలు ఊడిపోయేలా పరిగెత్తేదానికంటే ఇంటి దగ్గర ఉగాది పచ్చడి నాపుకొని పడుకునేది మేలని ఆగిపోతారు. ఇక పాపకొట్టం సినిమా తర్వాత అన్నయ్యని లేపాలని బాగా ప్రయత్నించారు. చీకితే లేనిది నాకితే వస్తుందా, RRR అప్పటి నుంచి అదే చేస్తున్నారు. పాపకొట్టం సినిమాతో ఇండస్ట్రీనే నేలమట్టమైంది. గతిలేని ఊరికి మతిలేని మంగళ అన్నట్టు ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న శరణమన్నయ్యకి మధ్యలో ఆగిపోయిన ఇండియన్ 2 దెబ్బకి ఏ దిక్కు లేక ఎదురు చూస్తున్న శంకరమన్నయ్య కనిపించాడు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. దాని ఫలితమే గేమ్ చేంజర్. ఎన్నో అనుమానాల మధ్య ఎవరికీ తెలియకుండా సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ని చీల్చి చెండాడుతాడనుకుంటే సినిమాకి వెళ్ళిన ఆడియన్స్తో కేకలు పెట్టించాడు. వద్దంటే వినకుండా వెళ్ళిన మన టేడ్ పండితులు కూడా బిత్తరపోయి ఎటో పారిపోయారు. డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ప్రేక్షకుల్ని చూస్తే చూడండి, లేకపోతే పారిపోండి అనే రేంజ్లో సినిమా తీశారు. చివరికి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఆడియన్స్ పరిస్థితి. లోపల ఉండలేరు, పారిపోదామంటే వాచ్మెన్ గేట్ తీయడు. లాస్ట్కి తప్పైపోయిందన్న, ఏదో తెలియక వచ్చాం, ఇంకెప్పుడు నీ సినిమాకి రాము అనే రేంజ్లో సినిమా తీశారు. ఏ మాత్రం జాలి దయ లేకుండా చీల్చి చెండాడా అన్నయ్య. ఎవడన్నా మా మధ్యలో వస్తే RRRతో భూగోళ స్టార్ అయిపోయిన శరణమన్నయ్య గేమ్ చేంజర్తో ఖగోళ స్టార్ అయిపోయాడు. భూగోళ స్టార్ అయిపోయాడని ఆచార్య సినిమాకి మెగా ఫ్యాన్స్ టికెట్లు చింపలేదు. ఖగోళ స్టార్ అయిపోయాడని గేమ్ చేంజర్ సినిమాకి భూగోళ ప్రజలు టికెట్లు చింపలేదు. అందుకే ఇప్పుడు అంతరిక్ష వసూళ్లు ఎగదన్నుకొని వస్తున్నాయి. ఆండ్రోమెడా, సూపర్ క్లస్టర్, మిల్కీవే గెలాక్సీ, కెప్లర్ ప్లానెట్, చివరికి అసలు నువ్వు గ్రహమే కాదని తన్ని తరిమేసిన ప్లూటో నుంచి కూడా ఉబ్బికి మరీ పైకి వస్తున్నాయి కలెక్షన్లు. ఇక సినిమా కలెక్షన్లు లెక్కించడానికి భూగోళంలో ఉన్న ఏ కంప్యూటర్లు కూడా పనిచేయలేక సిపియులు కాలిపోయి పొగలు కక్కుతూ ఇండియన్ 2 సినిమాలో విలన్ల మాదిరిగా స్తంభించిపోయాయని సమాచారం. ఇండియన్ తాతతో ఒక చిన్న క్యామియో పెట్టించుంటే ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఖగోళం నుంచి. ఆ కలెక్షన్ల పోస్టర్లు చూసి ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. ఇలాంటి ఫేక్ పోస్టర్లు అన్నయ్యకే సాధ్యమని జయ జయ ధ్వానాలు చేసింది ప్రపంచం. ఫేక్ స్టార్గా ప్రపంచమంతా కీర్తించింది. అయితే ఆ కలెక్షన్లు దిల్లుమామయ్యకు చేరలేదని సమాచారం. ఆ వచ్చిన కలెక్షన్ల ప్రవాహం ఎటో కొట్టుకుపోయిందంట. 50 సినిమాలు తీసిన అనుభవంతో గేమ్ చేంజర్ సినిమా తీసి ఇక జీవితంలో కొత్తగా నేర్చుకోవాల్సిన అనుభవాలు ఏవీ లేవని నేర్చుకున్నాడంట దిల్లుమామ. పాపం వెంకీమామ సినిమాతో ఏవో 4 రూకలు వస్తున్నాయని ఇప్పుడిప్పుడే సంతోషపడుతుంటే ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్లు శంకరమంకులు ఇంకో పెద్ద బాంబు పేల్చాడు. తెలుగులో ఎందుకులే అనుకున్నాడో, లేదంటే తమిళ్ దిల్లుమామయ్యకు అర్థం కాదనుకున్నాడో తెలియదు కానీ రీసెంట్గా తమిళ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అది కూడా ఆయన తీసిన అద్భుత కళాఖండం గేమ్ చేంజర్ గురించే. ఏమన్నాడంటే, గేమ్ చేంజర్ పట్ల నేను ఇంకా సంతృప్తి చెందలేదు, సినిమాలో చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సి వచ్చింది, సినిమా లెంగ్త్ అప్రాక్సిమేట్లీ ఒక 5 గంటల పైనే వచ్చింది, దాన్ని 2 గంటల 45 నిమిషాలకి కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఆపేశాను. దాన్ని ఒక షేప్లోకి తీసుకురావడానికి, డ్యూరేషన్ తగ్గించడానికి, ఆ ప్రాసెస్లో చాలా చాలా మంచి సీన్లు ట్రిమ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 5.5 గంటల అలాగే ఉంచాల్సింది. పొద్దున్నే సర్ది కట్టుకొని సినిమాకి వచ్చి రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం. ఒక షేప్లోకి తీసుకురావాలనుకున్నాడు, అది మొత్తానికే షేప్ అవుట్ అయింది. అదేమన్నా టైటానికా సార్, అంత పొడవు తీశారు? జస్టిస్ లీగ్ కూడా అంత ఉండదే. సినిమా తీస్తానని చెప్పి పెద్ద జీవిత కథే తీసినట్టున్నావు. అందుకే దిల్లు మామయ్యకి 500 కోట్లు బొక్క పడింది. ఇప్పటికైనా మించిపోయిందేముంది? ఆ మిగిలిన క్లిప్స్ అన్నీ కలిపి గేమ్ రివర్స్ అని ఒక సినిమా రిలీజ్ చేయండి, దెబ్బకి అందరి పిచ్చి కుదురుతుంది అని అంటున్నారు మన టేట్ పండితులు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సగం కథతో మొదలెట్టి నిర్మాతకి బొక్క పెడుతున్నారు. సినిమా నిడివి ఎంత ఉండాలి, ఫైనల్ కట్ ఎంత అనే కనీస స్పృహ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కూడా లేకపోవడం విచారకరం. అంటే దాదాపుగా 2 గంటల ఫుటేజ్ని చెత్తలో పడేశాడు. అయినా సరే ఇంకా సాటిస్ఫై కాలేదంట. ఇప్పటికే ఆ 2.5 గంటల సినిమాకే లంగోటాలు ఊడిపోతున్నాయి థియేటర్లో. ఇంకాస్త లెంత్ పెంచుంటే వేమనలాగా దిగంబరంగా బయటకు వచ్చిండే వాళ్ళం. గంటల కొద్దీ ఎక్స్ట్రా ఫుటేజ్ తీసి దాన్ని తలా తోక లేకుండా కట్ చేసి రిలీజ్ చేసి సినిమా బోల్తా కొట్టిన తర్వాత ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారని ఎగురుతున్నారు. తలపాగా చుట్టానికి రాక తలనే వంకరగుందన్నాడంటే ఎవడో. అందుకే సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో గేమ్ చేంజర్ కలెక్షన్ చేంజర్ అవ్వడానికి కారణాలేంటి అనే వీడియో చేస్తాను. వాటి బొక్కల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే కథ లేకుండా సినిమా తీసిన శంకరమన్నయ్య, కథ వినకుండా ఓకే చేసిన శరణమన్నయ్య ఈ దివాలాకి బాధ్యత వహిస్తూ దిల్లు మామయ్యకి తమ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు మన టేట్ పండితులు. మరి గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాలేంటి అనే వీడియో చేయాలా వద్దా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అఫ్కోర్స్ మీరు వద్దన్నా నేను చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. అలాగే గేమ్ చేంజర్ అంతరిక్ష డిస్ట్రిబ్యూటర్లు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.